వెల్కమ్ టు పీజే డిజిటల్ న్యూస్. ఈరోజు మే 10కి సంబంధించిన ప్రధాన వార్తలు ఏమని ఒకసారి చూసేద్దాం. తెలుగు జవాను వీరమరణం. పాక్తో పోరాడుతూ అమరుడైన ఏపీకి చెందిన అగ్నివీర్ మురళీనాయక్ ఆపరేషన్ సింధూర్ కోసం జమ్మూ సరిహద్దులకు అంతకుముందే తల్లిదండ్రులతో ఫోన్లో కబుర్లు, తర్వాత గంటల వ్యవధిలోనే అమరుడైన మురళి జవాను కుటుంబానికి సీఎం చంద్రబాబు పరామర్శ, 5 లక్షల సాయం. నేడు శ్రీ సత్యసాయి జిల్లా కల్లితండాకు మురళి భౌతిక ఖాయం. అగ్నివీర్లో 2022 సంవత్సరంలో మురళీ నాయక్ చేరారు. వేరే ప్రదేశంలో విధులు నిర్వర్తిస్తున్న సమయంలో పాక్తో ఉద్రిక్తతలు నెలకొన్న నేపథ్యంలో ఆయనను పాక్ కాశ్మీర్ సరిహద్దు ప్రాంతాల్లోకి డ్యూటీ వేశారు. అప్పటి వరకు సంతోషంగా, కొన్ని గంటల ముందే సంతోషంగా తల్లిదండ్రులతో ఫోన్ మాట్లాడారట. దాని తర్వాత గంటల వ్యవధిలోనే పాకిస్తాన్ కాల్పులకు పాల్పడడంతో వీరమరణమైతే పొందారు. సో ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని చెప్పి మనమంతా కూడా ప్రార్థించాలి. ఇంకా ఎన్నో ఆర్మీ కుటుంబాలు, బార్డర్లో ఆర్మీ జవాన్లు వీరోచితంగా పోరాటాలు చేస్తుంటేనే మనమంతా కూడా భారతదేశం లోపల ప్రశాంతంగా నిద్రపోగలుగుతున్నాం. ఎంత ఉద్రిక్తతలున్నా, ఎన్ని టెన్షన్లున్నా తట్టుకుంటూ సమయానికి తింటున్నారో లేదో కూడా కానీ విధులు మాత్రం సక్రమంగా నిర్వర్తిస్తూ ఉన్నారు. జవాన్ల కుటుంబాల అందరికీ యావత్ ప్రపంచం, యావత్ భారతదేశం అంతా కూడా తోడుంటుంది. మిగతా వార్తలు చూసే ప్రయత్నం చేద్దాం. ఉద్రిక్తంగానే వరుసగా రెండో రోజు పాక్ డ్రోన్ల దాడులు. కశ్మీర్ నుంచి కచ్ వరకు 20 నగరాలు లక్ష్యంగా 4 రాష్ట్రాల్లో 26 డ్రోన్లు కూల్చివేసిన భారత సైన్యం. డ్రోన్ దాడికి ఫిరోజ్పూర్లో 3కి గాయాలు, 1 విషమం. సరిహద్దు ప్రాంతాల్లో రెండో రోజు సైరన్ మూతలు, చిమ్మ చీకట్లు. పాకిస్తాన్ మళ్ళీ తన వక్రబుద్ధి చూపించుకుంటా ఉంది, మళ్ళీ రెచ్చిపోతూ ఉంది, డ్రోన్లతో దాడులు చేస్తూ ఉంది. నిన్న చూసాము, నిన్న డ్రోన్లతో దాడులు చేయగా సుదర్శన చక్ర దాన్ని ధీటుగా ఎదుర్కొంది, గాల్లోనే కాల్చివేసింది. మళ్ళీ ఇప్పుడు 26 డ్రోన్లను దాడికి పాల్పడింది. వీటిని కూడా భారత ఆర్మీ సమర్థవంతంగా ఎదుర్కొంటూ ఉంది, ధీటుగా బదులిస్తూ ఉంది. భారత్ దాడులతో కరాచీ పోర్టు దెబ్బతింది. పోర్టు ట్రస్ట్ అధికారిక ఎక్స్లో పోస్టు, తర్వాత మాట మార్చి మరో పోస్టు. తమ ఖాతా హ్యాక్ అయిందని, పోర్టు సురక్షితంగానే ఉందని వివరణ. రుణాలతో ఆదుకోవాలని అంతర్జాతీయ భాగస్వాములకు పాక్ వినతి. ఎక్స్లో ఆ దేశ ఆర్థిక శాఖ ఖాతా హ్యాక్ అయిందని ఆ తర్వాత వెల్లడి. మొదట్లో కరాచీ పోర్టు దెబ్బతిందని చెప్పి అఫీషియల్ వెబ్సైట్లో, అఫీషియల్ ఎక్స్ వేదికగా చెప్పిన తర్వాత, దాని తర్వాత మళ్ళీ ఈ అకౌంటు, ఈ ప్రొఫైల్ హ్యాక్ అయిందని చెప్పి మళ్ళీ మాట మార్చడం జరిగింది. అంటే ఇక్కడ తెలుస్తుంది కరాచీ పోర్టు ఖచ్చితంగా దెబ్బతింది భారత ఆర్మీ చేతిలో. పంజాబ్లోని అమృత్సర్ నగరంలో లైట్లు ఆర్పేయడంతో అంధకారం అలముకున్న దృశ్యం. ఇదంతా కూడా బ్లాక్అవుట్ నిర్వహిస్తూ ఉన్నారు అక్కడ ప్రదేశాలన్నీ కూడా. టర్కీ షూట్. 200 బుల్లెట్లు కాల్చే డ్రోన్లను పాక్ ఇచ్చిన టర్కీ, అయినా లెక్క చేయని భారత సైన్యం. పాక్ డ్రోన్లను, క్షిపణుల్ని అద్భుతంగా అడ్డుకున్న మన ఎయిర్ డిఫెన్సు. యుద్ధంలో ఒక పక్షం మరో పక్షాన్ని చాలా సులభంగా దెబ్బతీస్తే సైనిక పరిభాషలో దాన్ని టర్కీ షూట్ అంటారు. 19వ శతాబ్దం ప్రారంభంలో అమెరికాలో తుపాకులతో షూటింగ్ ప్రాక్టీస్ చేయడం కోసం టర్కీ పక్షుల్ని వాడేవారు. ఆ పక్షిని సులభంగా కాల్చినట్లు శత్రు పక్షుల్ని అవలీలగా దెబ్బతీశారనే అర్థంలో ఈ ప్రయోగం వాడుకలోకి వచ్చింది. టర్కీ నుంచి దిగుమతి చేసుకున్న డ్రోన్లను వందల సంఖ్యలో భారత్పై గురిపెట్టిన పాక్కు కూడా ఇప్పుడు ఇదే పరిస్థితి ఎదురవుతుంది. తుపాకీతో కూడిన టర్కీ డ్రోను. ఈ డ్రోన్లు టర్కీ దేశము పాకిస్తాన్కు ఇవ్వడం జరిగింది. పాకిస్తాన్కు ఇంతకుముందే మద్దతు ప్రకటించిన విషయం కూడా తెలిసిందే. అయినప్పటికీ భారత ఆర్మీ దీన్ని కూడా ధీటుగా ఎదుర్కొంటా ఉంది. ఏ పరిస్థితులకైనా సిద్ధం. దేశ రాజధాని ఢిల్లీలో భద్రత కట్టుదిట్టం. ఎయిర్ సైరన్ల ఏర్పాటు, మాక్ డ్రిల్స్ నిర్వహణ. పలు రాష్ట్రాల్లో ప్రభుత్వ ఉద్యోగుల సెలవులు రద్దు. శత్రుదాడుల దృష్ట్యా రక్షణ చర్యలు పెంచాలి. రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు కేంద్రం ఆదేశం. దేశవ్యాప్తంగా ఆరోగ్య శాఖ సన్నద్ధతపై నడ్డా సమీక్ష. 15 వరకు 24 విమానాశ్రయాల మూసివేత. చండీగఢ్లో మళ్లీ సైరన్లు. జమ్మూలో బ్లాక్అవుట్. త్రివిధ దళాధిపతులు, రక్షణ మంత్రి రాజ్నాథ్, భద్రతా సలహాదారులతో ప్రధాని మోదీ సమావేశం. అజిత్ దోవల్ గారు అత్యవసర మీటింగ్లు జరుగుతూనే ఉన్నాయి.
ఎప్పటికప్పుడు భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు త్రివిధ దళాధిపతులతో పాటు రాజ్నాథ్ సింగ్ సంబంధిత శాఖ మంత్రితో ఎప్పటికప్పుడు భేటీ అవుతూనే ఉన్నారు, కీలక నిర్ణయాలు తీసుకుంటూనే ఉన్నారు, ఎలాంటి పరిస్థితులైనా ఎదుర్కొనే విధంగా చర్యలు తీసుకుంటూ ఉన్నారు. రంగంలోకి ప్రాదేశిక సైన్యం అవసరమైతే పిలిపించాలన్న కేంద్రం, ఆర్మీ చీఫ్కు మరిన్ని అధికారుల అప్పగింత, టెరిటోరియల్ ఆర్మీలో 50,000 సిబ్బంది, వీరిలో క్రీడాకారులు, రాజకీయ నేతలు, గతంలో పలు యుద్ధాల్లో ఆర్మీకి సహకారం చేసిన వారు. ప్రాదేశిక సైన్యంతో క్రికెటర్ ధోని ఫైల్ ఫోటోస్. ఇది టెరిటోరియల్ ఆర్మీ అనేది దాదాపు మన దేశంలో 50,000కు పైగానే ఈ టెరిటోరియల్ ఆర్మీ సిబ్బంది ఉంటారు. వీరికి కూడా ఆర్మీతో సమానంగా కొన్ని బ్యాచ్లు అధికారాలు ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా వీరికి అందరికీ కూడా శిక్షణ పొంది ఉంటారు. వీళ్ళు ఏదైనా అత్యవసరమైనప్పుడు వీరు సహాయం చేస్తుంటారు. సో దాంట్లో భాగంగానే ఇటు ఎంఎస్ ధోని క్రికెటర్తో పాటు మిగతా క్రీడాకారులు, సచిన్ టెండూల్కర్, వీళ్ళంతా కూడా టెరిటోరియల్ ఆర్మీ కిందకి వస్తుంటారు. అవసరమైతే వీరి సేవలు కూడా వాడుకోవాలని చెప్పి కేంద్రము అధికారాలు ఇచ్చింది ఆర్మీకి. మరి చూడాలి, అవసరమైతే వీరు కూడా సేవ రంగంలోకి దిగనున్నారు. మిస్ వరల్డ్ పోటీలకు 5,000 మందితో భద్రత, హోటల్ వద్ద సాయుధ మహిళా పోలీసులు, ఆక్టోపస్ కమాండోలు, సీసీటీవీల నిఘా, మల్టీ ఏజెన్సీ కమాండ్ కంట్రోల్ సెంటర్, 3 అంచెల భద్రతా వలయంలో పోటీల నిర్వహణ అనుక్షణం పర్యవేక్షిస్తున్న పోలీసు ఉన్నతాధికారులు. నేటి నుంచే మిస్ వరల్డ్ 2025 పోటీలు, గచ్చిబౌలి ఇండోర్ స్టేడియంలో ప్రారంభం. వేడుకలు, అందాల భామలు, బిర్యానీ పలావులు, పులుసు వేపుడు అడిగి మరీ తింటున్నారు. 100 మంది చెఫ్లు, 500 మంది సహాయకులు. మిస్ వరల్డ్ చెఫ్లతో ఆంధ్రజ్యోతి ముచ్చట అని ఇక్కడ చూడొచ్చు. మిస్ వరల్డ్ పోటీలు 2025 హైదరాబాద్ వేదికగా ఈ రోజు నుంచి అనగా మే 10వ తేదీ నుంచి 31వ తేదీ వరకు కొనసాగనున్నాయి. గచ్చిబౌలి స్టేడియంలో ప్రారంభోత్సవ వేడుకలు జరుగుతాయి. దీనికి సంబంధించి ప్రత్యేక బందోబస్తును ఏర్పాటు చేశారు రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించి. ఇప్పటికే 129 దేశాలు సబ్జెక్ట్ టు కండిషన్, 109 దేశాలకు చెందిన సుందరీమణులు ఇప్పటికే హైదరాబాద్కు చేరుకున్నారు. వారికి ప్రత్యేక ఆహ్వానం పలికారు. తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలతో కూడిన ఆహ్వానం పలికారు. అదేవిధంగా తెలంగాణ రుచులను కూడా వారికి చూపిస్తూ ఉన్నారు. మరీ ఇష్టంగా కూడా తింటున్నారని చెప్పి కూడా దీనికి సంబంధించి వార్త. ఆర్మీ పిలిస్తే వెళ్ళి యుద్ధం చేస్తా, గతంలో నేను సైన్యంలో పనిచేసా, యుద్ధ విమానాలు నడిపాను, పీఓకే భారత్ వశమైతే తప్ప కాశ్మీర్ సమస్య పరిష్కారం కాదు, ఇది నా వ్యక్తిగత అభిప్రాయం, హెలికాప్టర్లో తిరగడం షో కోసం కాదు, ప్రజల పనులు వేగంగా చేయాలని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి వెల్లడి. గతంలో ఆర్మీగా పనిచేశారు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు. అవసరమైతే పిలిస్తే నేను కూడా యుద్ధానికి వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నానని చెప్పి మంత్రి గారు చెప్పిన పరిస్థితి. హైదరాబాద్లో పోలీస్ నిఘా, సమస్యాత్మక ప్రాంతాల్లో కవాతు, అసాంఘిక శక్తులపై ఆరా, శంషాబాద్ ఎయిర్పోర్టుకు బాంబు బెదిరింపు, అడుగడుగునా తనిఖీలు, సందర్శకుల పాసుల రద్దు. శంషాబాద్ ఎయిర్పోర్టు పహార కాస్తున్న భద్రతా సిబ్బంది. శంషాబాద్కు కూడా బాంబు బెదిరింపులు రావడం జరిగింది. దీంతో బందోబస్తును మరింత కఠినం చేశారు. ఎన్డీఎఫ్కు విరాళంగా నెల వేతనం ప్రకటించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. నేతలు, ప్రజలు విరాళాలు ఇవ్వాలని పిలుపు. ఆయన నెల జీతము ఎన్డీఎఫ్కు విరాళంగా ప్రకటించడం జరిగింది రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు. అదేవిధంగా వారి ఎమ్మెల్యేలు కూడా పిలుపునిచ్చారు. మీరంతా కూడా విరాళాలు ఇవ్వాలని చెప్పి, ప్రజలు కూడా విరాళాలు ఇవ్వాలని చెప్పి కూడా పిలుపునిచ్చారు. శ్రీధర్, సందీప్ కుటుంబాలను ఆదుకుంటాం, ప్రభుత్వం ప్రకటన. అధికారికంగా అంత్యక్రియలు పాల్గొన్న మంత్రులు పొన్నం, శ్రీధర్ బాబు, స్పీకర్ ప్రసాద్. పాల్వంచలో కానిస్టేబుల్ శ్రీధర్ మృతదేహానికి నివాళులర్పిస్తున్న మంత్రి పొన్నం ప్రభాకర్. గట్కేసర్లో కానిస్టేబుల్ సందీప్కు నివాళులర్పిస్తున్న స్పీకర్ గడ్డం ప్రసాద్, మంత్రి శ్రీధర్ బాబు గారు. మనం ఇటీవల చూసాము ఆపరేషన్ కాగారుపేరిట, కర్రెగుట్టల్లో కూంబింగ్ జరుగుతుంది. ఈ నేపథ్యంలో మావోయిస్టులు అమర్చిన మందు పాత్రలకు 3 గ్రేహౌండ్స్ కానిస్టేబుల్స్ మృతి చెందడం జరిగింది. చాలా చిన్న వయసులోనే వారంతా కూడా ప్రాణాలు వదిలారు, వీరమరణం పొందారు. వారి అంత్యక్రియలను అధికారికంగా నిర్వహించారు. వారిని ఖచ్చితంగా వారి కుటుంబాలను ఆదుకుంటామని చెప్పి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కూడా వారికి భరోసా కల్పించారు. సో ఇవి ఆంధ్రజ్యోతి పేపర్కి సంబంధించి. నెక్స్ట్ వేరే పేపర్ చూసే ప్రయత్నం చేద్దాం. నెక్స్ట్ వెలుగు దినపత్రిక చూద్దాం.
మళ్ళీ బరి తెగించిన పాకిస్తాన్. జమ్మూ కాశ్మీర్, పంజాబ్, రాజస్థాన్, గుజరాత్లోని 26 లొకేషన్లపై డ్రోన్ దాడులు. ఎక్కడికక్కడ కూల్చివేసిన మన బలగాలు. 4 రాష్ట్రాల్లో సైరన్ మూతలు, బ్లాకౌట్స్. శ్రీనగర్ ఎయిర్పోర్టు, అవంతిపుర ఎయిర్బేస్పై దాడిని తిప్పికొట్టిన ఆర్మీ. పంజాబ్ ఫిరోజ్పూర్లో పాక్ డ్రోన్ బాంబు పడి 3కి గాయాలు. ఎల్ఓసి వెంట కొనసాగిన కాల్పులు, సెల్లింగు. ఇక్కడ చూడొచ్చు, శ్రీనగర్ ఎయిర్పోర్ట్ సమీపంలో పాకిస్తాన్ డ్రోన్లను న్యూట్రలైజ్ చేస్తున్న ఇండియన్ ఆర్మీ. ఇవన్నీ కూడా పాకిస్తాన్ డ్రోన్లు గాల్లోకి ఎగిరి దాడులకు పాల్పడే ప్రయత్నం చేస్తుంటే మన ఆర్మీ ధీటుగా ఎదుర్కొంటా ఉంది. ఇక్కడ చూడొచ్చు, ఈ పంజాబ్లోని బటిండా పాక్లో డ్రోన్లను పేల్చేస్తున్న ఇండియన్ ఆర్మీ డిఫెన్స్ సిస్టమ్. ఇగో ఇదే సుదర్శన చక్ర S-400 సిస్టమ్. అది ఐపీఎల్ బ్రేక్. వారం రోజుల పాటు ఐపీఎల్ నిలిపివేస్తున్నట్లు బీసీసీఐ శుక్రవారం ప్రకటించింది. ప్రస్తుత పరిస్థితుల్లో ఇతర విషయాల కంటే దేశ ప్రయోజనాలే తమకు ముఖ్యమని స్పష్టం చేసింది. తొలుత లీగును నిరవధికంగా వాయిదా వేస్తున్నట్లు వార్తలు వచ్చినప్పటికీ బోర్డు ఒక వారమే అని స్పష్టత ఇచ్చింది. మార్చి 22 నుంచి ఈ నెల 25 వరకు షెడ్యూల్ చేసిన ఐపీఎల్ 18వ సీజన్లో ఇంకా 16 మ్యాచ్లు మిగిలి ఉన్నాయి. మిగతా మ్యాచ్ల షెడ్యూల్, వేదికలు తర్వాత ప్రకటిస్తామని బీసీసీఐ వెల్లడించింది. వారం రోజుల పాటు ఐపీఎల్ స్తంభించనుంది. వాయిదా పడింది. పాక్తో ఉద్రిక్తతలు కొనసాగుతున్న నేపథ్యంలో ఈ మేరకు బీసీసీఐ నిర్ణయం తీసుకుంది. శుక్రవారం ప్రకటన కూడా చేసింది. మా యుద్ధం టెర్రరిస్టులతోనే, తాము యుద్ధం చేస్తుంది టెర్రరిస్టులతోనేనని అమెరికాకు భారత రాయబారి వినయ్ వాత్రా క్లారిటీ ఇచ్చారు. పహల్గామ్లో అమాయకులను చంపిన రాక్షసులను శిక్షించి తీరుతామని, టెర్రర్ అటాక్ బాధితులకు న్యాయం చేస్తామని ఆయన స్పష్టం చేశారు. ప్రస్తుతం తాము ఆ పనిలోనే ఉన్నామని తెలిపారు. ఈమె సోఫియా ఖురేషి గారు. 400 పాకిస్తాన్ డ్రోన్లు కూల్చేసినాం. 36 నగరాలపై దాడిని ధీటుగా తిప్పికొట్టినాం. రక్షణ శాఖ. 4 ఎయిర్పోర్ట్లే లక్ష్యంగా పాకిస్తాన్ అటాక్. ఎయిర్ స్పేస్ మూసివేసినట్లు మభ్యపెడుతున్న దాయాది. కరాచీ, లాహోర్ మధ్య సర్వీసులు కొనసాగుతున్నాయి. పౌర విమానాలను రక్షణ కవచంగా వాడుకుంటున్న పాక్. బ్రీఫింగ్ ఇచ్చిన రక్షణ శాఖ ప్రతినిధులు. 36 నగరాలపై దాడిని సమర్థవంతంగా భారత ఆర్మీ ఎదుర్కొంటుంది. ఈ మేరకు ప్రెస్ మీట్లు కూడా నిర్వహించి చెప్తా ఉన్నారు. అందాల పోటీల కోసం హైదరాబాద్ వచ్చిన మిస్ వరల్డ్ 2024 క్రిస్టినా పిస్కోవా తొలి రోజు కంటెస్టెంట్ పరిచయం. ఇవన్నీ కూడా నేటి నుంచే మిస్ వరల్డ్ పోటీలు జరగనున్నాయి. రిటైర్మెంట్స్ బెనిఫిట్స్ చెల్లింపుల్లో జాప్యం ఎందుకు? ఇది రాష్ట్ర ఆర్థిక డొల్లాతనానికి చాటుతుంది హైకోర్టు. ఉచితాలపై ఆలోచించాల్సిన సమయం ఇదేనని కామెంటు. రిటైర్డ్ ఎంప్లాయీస్ గ్రాట్యుటీ పదవీ విరమణ ప్రయోజనాల చెల్లింపులో జాప్యంపై హైకోర్టు ఆందోళన వ్యక్తం చేసింది. చెల్లింపులో వైఫల్యం రాష్ట్ర ప్రభుత్వ ఆర్థిక డొల్లతనాన్ని చాటుతుందని వ్యాఖ్యానించింది. చెల్లింపులో జాప్యానికి కారణాలు ఏవైనా కావచ్చు, కానీ ఈ పరిస్థితి ప్రజల విశ్వాసాన్ని దెబ్బతీయడంతో పాటు ప్రభుత్వ ఉద్యోగుల్లో అసంతృప్తి తలెత్తే అవకాశం ఉందని పేర్కొంది. ఉచితాలపై ఆలోచించాల్సిన సమయం ఇదేనని అన్నది. ఉద్యోగ విరమణ పొంది 6 నెలలైనా ప్రయోజనాలు చెల్లించకపోవడాన్ని సవాల్ చేస్తూ రిటైర్డ్ ఏ నరేందర్ రెడ్డి హైకోర్టులో పిటిషన్ దాఖలు చేయగా దీనిపై జస్టిస్ నగేష్ భీమపాక విచారణ చేపట్టారు. ఇక్కడ చూడొచ్చు, ఉద్యోగ విరమణ పొందిన తర్వాత ప్రావిడెంట్ ఫండ్, దాంతోపాటు ఇతర బెనిఫిట్స్ కూడా ప్రభుత్వము వారికి చెల్లించాల్సి ఉంటుంది. కానీ ఈ గ్రాటిట్యూడ్ కానీ ఈ పిఎఫ్ కానీ ఇప్పటి వరకు చెల్లించకుండా జాప్యం చేస్తూ ఉన్నారు. అంటే ఇది రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ ఏ మేరకు ఉందో స్పష్టమవుతుంది. సో దీన్నే సవాల్ చేస్తూ హైకోర్టులో ఓ వ్యక్తి పిటిషన్ వేయడం జరిగింది. దానిపై విచారణ చేపట్టగా ఇట్లా రిటైర్మెంట్ బెనిఫిట్స్ చెల్లింపు ఎందుకని చెప్పి కూడా రాష్ట్ర హైకోర్టు ప్రశ్నించింది. అదేవిధంగా ఇదే సమయంలో ఉచితాలపై రాష్ట్ర ప్రభుత్వాలు ఇప్పుడైనా ఆలోచించాల్సిన సమయం ఆసన్నమైందని, ఉచితాలకు దూరంగా ఉండాలన్నట్లు కూడా సంకేతాలు ఇచ్చిన పరిస్థితి. ప్రధాన వార్తలు ఏమున్నాయో ఇంకోసారి చూసేద్దాం. పోలీస్ శాఖ యాక్షన్ ప్లాన్ రెడీ చూసుకోవాలి. ప్రజలకు అవగాహన కల్పించి మాక్ డ్రిల్ చేపట్టాలని చెప్పి ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క గారు సెక్రటేరియట్లో నిర్వహించిన హై లెవెల్ కమిటీ మీటింగ్లో మాట్లాడుతున్న డిప్యూటీ సీఎం బట్టి, పక్కన మంత్రులు పొన్నం ప్రభాకర్, జూపల్లి కృష్ణారావు. జిల్లా కేంద్రాల్లోనూ సంఘీభావ ర్యాలీలు నిర్వహించాలి. హై లెవెల్ కమిటీ మీటింగ్లో డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క వెల్లడి. మీటింగ్ జరిగింది. ప్రజలకు అవగాహన కల్పించే విధంగా పోలీస్ శాఖ
ప్లాన్ రెడీ చేసుకోవాలని చెప్పి, మాక్ డ్రిల్ నిర్వహించాలని చెప్పి, అదేవిధంగా ప్రతి జిల్లా కేంద్రాలలో సంఘీభావ ర్యాలీలు నిర్వహించాలని చెప్పి కూడా చర్చించడం జరిగింది. ఢిల్లీ తెలంగాణ భవన్లో కంట్రోల్ రూమ్ ఆపరేషన్ సింధూర్ నేపథ్యంలో భారత్ పాక్ మధ్య నెలకొన్న ఉద్రిక్తతలతో రాష్ట్ర ప్రభుత్వం ఢిల్లీలోని తెలంగాణ భవన్ను అప్రమత్తం చేసింది. పాకిస్తాన్ సరిహద్దులు గల రాష్ట్రాలతో చిక్కుకున్న తెలంగాణ ప్రజల సౌకర్యార్థం కంట్రోల్ రూమ్ను ఏర్పాటు చేసింది. ఈ కంట్రోల్ రూమ్ ద్వారా ఉత్తరాదిన చిక్కుకున్న తెలంగాణ వాసులకు అత్యవసర సహాయం, సమాచారం, ఇతర సేవలు అందించనుంది. వివరాలకు ఇక్కడ చూడొచ్చు. ఈ నంబర్లను కూడా కేటాయించడం జరిగింది. తెలంగాణ భవన్, ఢిల్లీలో తెలంగాణ భవన్లో అత్యవసరంగా కంట్రోల్ రూమ్ను కూడా ఏర్పాటు చేయడం జరిగింది. రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణకు సంబంధించి ఏవైనా సహాయ సహకారాలు ఉంటే సంబంధిత ఫోన్ నంబర్లకు కూడా ఫోన్ చేయొచ్చు. పాక్తో ఉద్రిక్తతలు నెలకొన్న నేపథ్యంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కూడా అప్రమత్తమైంది. ప్రధాన వార్తలు. మిస్ వరల్డ్ పోటీలు వాయిదా వేయండి. ఆపరేషన్ సింధూర్కు మద్దతుగా నిర్వహించిన ర్యాలీలో పాల్గొన్న కవిత. దేశంలో యుద్ధ వాతావరణం నెలకొంది. ఎమ్మెల్సీ కవిత. ఆపరేషన్ సింధూర్కు మద్దతుగా ర్యాలీ. దేశంలో నెలకొన్న యుద్ధ వాతావరణాన్ని దృష్టిలో పెట్టుకొని మిస్ వరల్డ్ పోటీలను వాయిదా వేయాలని రాష్ట్ర ప్రభుత్వానికి బీఆర్ఎస్ ఎమ్మెల్సీ తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత విజ్ఞప్తి చేశారు. ఇలాంటి సమయంలో అందాల పోటీలు నిర్వహించడం సరికాదని, ఐపీఎల్ను వాయిదా వేసినట్లే మిస్ వరల్డ్ పోటీలను వాయిదా వేస్తే మంచిదని పేర్కొన్నారు. నిన్న సంఘీభావ ర్యాలీ నిర్వహించారు జాగృతి ఆధ్వర్యంలో. ఈ మేరకు ఎమ్మెల్సీ కవిత గారు మాట్లాడారు. ఐపీఎల్ను రద్దు చేసినట్లుగానే, ఐపీఎల్ను వాయిదా వేసినట్లుగానే మిస్ వరల్డ్ పోటీలను కూడా వాయిదా వేయాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. ఇది సరైన పని కాదని, సరికాదని, ఈ సమయంలో నిర్వహించడం ప్రమాదం అని చెప్పి కూడా చెప్పారు. చూడాలి మరి. ఫేక్ ప్రచారం నమ్మొద్దు. ప్రజలు అనవసరంగా భయపడి ఎక్కువ స్టాక్ కొనుగోలు చేయాల్సిన పని లేదని స్పష్టమై చేశారు. ఇక్కడ ఎప్పుడైతే పాక్ ఉద్రిక్తతలు నెలకొన్నాయో అప్పుడు సోషల్ మీడియాలో ఫేక్ ప్రచారాలు అనేటివి ఊపందుకున్నాయి. ప్రజలంతా కూడా అప్రమత్తంగా ఉండాలి. ఫ్యాక్ట్ చెక్ ఎప్పటికప్పుడు చెక్ చేస్తూ ఉంటుంది. అవి సరైన వార్తలా లేదా ఫేక్ వార్తలా అనేవి కూడా ఎట్లా పడితే అట్లా వీడియోలు షేర్ చేయడం కానీ, ఎవరికి పడితే వారికి పంపడం కానీ, ఇవన్నీ కూడా ప్రజలు కొంత సంయమనం పాటించాలి, అప్రమత్తంగా ఉండాలి, ఫేక్ ప్రచారాన్ని నిర్మూలించాలి. అక్కడ బార్డర్లో ఆర్మీ వాళ్ళంతా కూడా మన కోసం ఎంతో పోరాటాలు చేస్తూ ఉన్నారు. సో మనం వారికి సహకరిస్తూనే ఇంటర్నల్గా ఎట్లాంటి ఇబ్బందులు ఆర్మీకి తలెత్తకుండా మనం చూసుకోవాల్సిన బాధ్యత ప్రతి భారతీయుడిపై ఉంటుంది. కాబట్టి సోషల్ మీడియాలో నియంత్రణ అవసరం. ఈ పరిస్థితులలో అనవసరమైన పోస్టులు పెట్టకండి, ఇబ్బందులు పడకండి, ఇబ్బందులు పెట్టకండి.